Hi friends, welcome back to Bhavita Bata channel. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్ అమ్మ, జై శ్రీరామ్. ఓకే, ఇప్పుడే వచ్చిన హైదరాబాద్ నుంచి పూలు తెచ్చినామట మార్కెట్ పోయి. ఇంకోండి ఏమేమి పూలు తెచ్చిన చూపిస్తా చూడండి. ఓకే, ఇటు వచ్చేసి పేపర్ వైట్ అండ్ ఎల్లో చామంతి, ఇటు వచ్చేసి కాడి ఎల్లో, ఈ మల్బార్ అండ్ ఇవి కూడా మల్బారే. ఇటు వచ్చేసి లిల్లీ పూలు. ఇక కొన్ని ఫ్రిడ్జ్లో వేసినాం, అన్నీ బయట పెట్టుకోలేముగా, కొన్ని ఫ్రిడ్జ్లో వేసేసినాం. వైట్ పేపర్ వైట్ ఎక్కువ తెచ్చినాం, ఎందుకంటే దండలు ఎక్కువ పడతాయి కదా. ఇది తెచ్చినాం. ఇటు వచ్చేసి సుగంధం అండ్ 2 కలర్స్ అండ్ వైలెట్ కలర్ బాహుబలి, ఇంకో వైలెట్ కలర్ వైట్. ఇటు వచ్చేసి ఇవి నైట్ కొట్టిందన్నమాట. నైట్ ఉండే పూలు అవి కవర్ మొత్తం కొట్టేసిందన్నమాట. ఇంకో కింది పీసులు పై పీసులు. ఈ దండలు అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇక గజమాల అండ్ చిన్న దండలు ఒకటే ఉన్నాయి. ఇక అవి చేసేస్తే అయిపోతుంది. ఇటు వచ్చేసి సండే ఏం చేస్తుందో చూద్దాం. ఏం చేస్తున్నాం సండే స్పెషల్? సండే స్పెషల్ మా ఇంట్లో టమాటా చారు. ఈరోజు టమాటా చారు చేసుకుంటున్నాం. ఇప్పుడే రైస్ కూడా అవుతున్నాయి. వచ్చేసి పాలు కూడా పెట్టేసింది. ఇక టమాటా చారు కాగానే పోపు తినేసారు ఒక రౌండ్. ఓకే, వర్క్ స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తా, ఎందుకంటే ఇక గజమాల ఉంది. ఇక ఆకు కొట్టేస్తాను నేను, మా ఆవిడ ఇక గజమాల కొట్టేస్తుంది. ఓకే, ఫ్రెండ్స్ ఇక వర్క్ అయితే అయిపోయింది. ఇక క్లీనింగ్ ఒకటే ఉంది, అన్ని బయట వేసిన దండలు వచ్చేసి. ఇటు వచ్చేసి మాల వెళ్తుంది. మళ్ళీ ఈరోజు గులాబీ ఏం వెళ్తలేదు, ఓన్లీ వైట్ అండ్ ఆకుతోటి వెళ్తుంది అనమాట. నిన్న గులాబీలు ఎక్కువ ఉండే కాబట్టి వెళ్ళేసింది. ఇవాళ లేవు ఎక్కువ, అందులో రేట్ ఎక్కువ ఉంది, అందుకనే ఇలా ఆకు గులాబీ. ఓకేనా, ఏ విధంగా వెళ్తుందో చూడండి, ఒకసారి చూపిస్తా. ఇంకా సేమ్ మాల అది వెళ్ళినట్టే ఉంటుంది, మల్లెపూలు వెళ్ళినట్టే ఉంటుంది కాబట్టి సేమ్ గీటి వేసుకోవడం. చామంతి పూలు పెట్టి, చామంతి పూలు ఇట్లా ఇవేమి ఊసిపోవు అనమాట, పెద్దగా ఉంటాయి. ఇక పూలు ఎలా వెళ్తారో అనుకుంటారు అనమాట చాలామంది. సేమ్ మల్లెపూలు వెళ్ళినట్టే అదే విధంగా వెళ్ళేస్తుంది. మాల కూడా చిక్కగా ఉంటుంది అనమాట. ఒకసారి చూపాము గోండి, ఈ విధంగా చిక్కగా ఉంటుంది మాల కూడా. దగ్గర కలిసింది, దగ్గర కూడా వచ్చేస్తాయి. ఇది వచ్చేసి పేపర్ వైట్ అల్లుతుంది అన్నమాట. వేరే పూలు కూడా అల్లొచ్చు, ఏ పూలతోటి అయినా అల్లొచ్చు. మాల వచ్చేసి అన్ని పూలతోటి, గులాబీ పూలు, చామంతి పూలు, బంతి పూలు, అన్ని పూలతోటి అల్లొచ్చు. బంతి పూలు వచ్చేసి మాల ఇట్లా పూలు ఇడిసి అల్లుతారన్నమాట, అంతే. ఓకే, దండ అయితే బయట వేసేసినాం, చూపిస్తే ఒకసారి. ఓకే, ఇటు వచ్చేసి చెరగడ్డ దండలు కంప్లీట్ అయిపోయినాయి. గజమాలు 4 కలర్స్ అండ్ మిగతా అన్నీ వైటే కొట్టేసాం. ఇది క్రీమ్ వైట్ అనమాట. ఇది వచ్చేసి క్రీమ్ వైట్ అంటాం. ఇవి కొట్టినమాట ఎక్కువ, అండ్ పేపర్ వైట్ కూడా. ఓకే, గులాబీలకి ఇట్లా ట్రేలు వేసేసాం రేపటి కోసం ఒకటి. ఇటు వచ్చేసి అన్నీ చదిరేస్తే కంప్లీట్ అయిపోద్ది వర్క్. ఇటు వచ్చేసి ఇక మార్కెట్లో అక్కడ నుంచి ఫ్రూట్స్ తెచ్చినమాట. గోధుమ ఫ్రూట్స్ తెచ్చిన చూడండి. కివీ తెచ్చిన, కివీ 10 రూపాయలు పడింది అనమాట. ఒకటి కివీ వచ్చేసి 10 రూపాయలు. అండ్ డ్రాగన్ ఫ్రూట్ తెచ్చిన, డ్రాగన్ ఫ్రూట్ కిలో 120 రూపాయలు పడింది. ఇంకోటి తెచ్చిన ఐటమ్, అది మా ఆవిడకి ఇష్టమైనది ఫ్రూట్, చాలా ఇష్టమైన ఫ్రూట్. చూపిస్తా, అది ఆల్రెడీ పెట్టిలో తెలుసా, చూపిస్తా. ఇళ్ళ ఎందుకు పెడతారంటే, పెడితేనే మక్కుతాయి. ఇగోండి సీతాఫల పండ్లు, ఇంకో దీని నిండా ఉన్నమాట. వచ్చేసి 20 kgs ట్రే ఉంటుంది కదా, అది తీసుకున్నాం అన్నమాట. ఆటో అయినా 10 kgs, మేము 10 kgs తీసుకున్నాం. ఇంకా ఇళ్ళ పెట్టినాం. అన్నీ కచ్చకాయలు అన్నమాట. ఇంకా రేపు వండుతేమో చూడాలి. ఓకేనా, అది వచ్చేసి కేజీ లెక్క కాదు, ట్రే లెక్క అనమాట. ట్రే వచ్చేసి 20 కిలోలు ఉంటాయి అన్నమాట. 20 కిలోలు వచ్చేసి 600 పడినాయి.
అంటే ఆయనకు 300 మాకు 300 అనమాట. 10 kgs 300 పడ్డాయి. ఓకే మాల అయిపోయింది అనమాట. అప్పుడే ఫాస్ట్గా లేచింది. అయినా ఏమో 15 మూరలు. ఓకే 15 మూరలు కంప్లీట్ అయిపోయినాయి. ఓ ఫాస్ట్గా లేచింది. ఓకే ఇంతే మాలది 15 మూరలే. ఓన్లీ శనివారం ఒకటే 21 మూర ఉంటుంది. మిగతా టైంలో 15 మూరలు. మన ఇష్టం అన్నమాట, ఏదైనా ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళు చామంతి ఎక్కువ ఇవ్వమన్నారు కాబట్టి చామంతి ఎక్కువ వాళ్ళు.